కర్ణాటకకు చెందిన ఓ అమ్మాయి తన జ్ఞాపక శక్తితో 1800కు పైగా వచనాలకు పఠించి చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. బెళగావి జిల్లాలో హరే బాగేవాడి గ్రామానికి చెందిన లావణ్య 9వ తరగతి చదువుతోంది. 6వ తరగతి పూర్తయిన తర్వాత వేసవి సెలవుల్లో నాగనూరులోని రుద్రాక్షి మఠంలో జరిగిన శరణ సంస్కార శిబిరంలో లావణ్య పాల్గొంది. అక్కడే ఆమె ఇష్టలింగ దీక్షను స్వీకరించి వచనాలను శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయటం మొదలుపెట్టింది. బసవన్నతో పాటు ఇతర శరణుల బోధనలు స్ఫూర్తితో ఆమె వచనాల అభ్యాసంలోనూ లింగాయత్ ఆధ్యాత్మిక ఆచరణలలోనూ పూర్తిగా లీనమైపోయింది. గత ఏడాది నెలమంగలలో జరిగిన అంతర్రాష్ట్ర వచన పఠన పోటీల్లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా లావణ్యకు విస్తృత గుర్తింపు లభించింది. ఆ పోటీలో ఆమె కేవలం 3 గంటల వ్యవధిలోనే 1051 వచనాలు పఠించి ₹1,00,000 నగదు బహుమతిని గెలుచుకుంది. తను మొదట్లో రోజుకు సుమారు 10 వచనాలను కంఠస్థం చేసేదాన్నని లావణ్య చెప్పింది. అలా రోజుకు 50 వచనాల వరకు కంఠస్థం చేసే సామర్థ్యాన్ని పెంచుకున్నట్లు వివరించింది.